కలతలే రేపేనా. నాకేం పెద్దగా ఇంప్రెస్ అనిపించలేదు. సో బంగారు లాంటి పాపనిచ్చినావు. సో దానికోసమే కొంచెం అంటే ఇప్పుడు నన్ను వాడుకొని వదిలేసినట్ట. పునాలు ముట్టుకోవద్దు. వద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా. ఎందుకు పెట్టాలంటే నీ మీద నాకు బోర్ వేసింది. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయి నా పేరు వచ్చేని నోట. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఇన్స్టాలోనే, అన్న వదిన మీద ఒక ప్రాంక్ చెయ్యి, అది కూడా ఎక్స్ట్రీమ్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. సో అలాంటిది ఏదైనా ఒకసారి ట్రై చేయన్నా అని చెప్పేసి. సో నేను చాలా ట్రై చేశాను, ఏం చేద్దాం అని చెప్పేసి. అంటే ప్రీవియస్గా చాలా చేశాను ఆల్రెడీ ఎమోషన్గా. సరే ఆల్రెడీ ప్రీవియస్గా చేసినవే చూసి దాంట్లోనే ఒక డివోర్స్ ప్రాంక్ ఒకటి చేద్దాం అనిపించింది. సో డివోర్స్ ప్రాంక్ కోసం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ దానికోసం నేను ఒక ప్రిపరేషన్ కూడా చేసుకున్నాను. అండ్ సో దిస్ ద ఫైల్. సో దీంట్లో డివోర్స్ పేపర్స్ అలా పెట్టుకుని సో తనతో ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పద్దు 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 చెప్పు. ఏం చేస్తున్నావే? చెప్పు. ఏదో పిలిస్తే ఎంతసేపుకి వస్తావా? పాప ఉంది, ఎంతసేపు ఉరుక్కుంటాడు, ఆడడానికి కుదరదు కదా. ఏం చేస్తున్నావు లోపల? చాటింగ్ ఏమని చేస్తున్నావా? మాకు అదే పని. నీ పనులు ఎందుకు టాకింగ్ కావు, పాపతో టాకింగ్ కదా. పాప ఆ పిల్ల మీద ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఆ పిల్లకి మాటలు రావనే కదా, అందుకే ఆ పిల్ల పేరు సాక్ష్యంగా వాడుకుంటా. అలా ఏం లేదు. ఇమ్మ ఏడుస్తుందేమన్నా. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కూడా ఏడుస్తుంది. నేనెందుకు అబద్ధాలు చెప్తా? సరే ఎవరిని ఎందుకు కానీ ఏం చేస్తుంటే ఇంతసేపు? ఏం లేదు, పాపతోనే ఆడుకుంటుంటే. సరే గాని నీతో ఒక పని ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం లేదు. సో పాప నాకు ఇచ్చి ఇది నువ్వు తీసుకో. ఏంటది? నీకోసమే తీసుకొచ్చిన. సూట్ కేసులో పెట్టు, నాకెందుకు ఇస్తున్నావు? ఇది నీకు యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఒక సంతకం పెట్టావు అనుకో, జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆ పాప నాకి అంటే ఇది చూడాలి కదా. ఆస్తులు రాశాను, ఆస్తులు, పాస్తులు, వస్తువులు, వాటెవర్ కదా. నా దగ్గరకు వస్తే నవ్వుతుంది అన్నా. నువ్వు ఏంటిది? చదువుకోలేదా? చదువు రాదా? చదువు రాదా? ఇది ఏంటి? డైవర్స్ పేపర్ తెచ్చో ఏంటో? ఎవరికి? నా చదువుకున్నావు కదా, చూసి దాంట్లో సంతకం పెట్టించినావు అనుకో. ఇది పెన్ను. సంతకం పెట్టించినావు. మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా ఏమన్నా? బుద్ధి ఉంది. గడ్డి విను పో, బయట పోయి. ఏం మాట్లాడుతున్నావు? డైవర్స్ పేపర్స్ ఆడ ఫైల్ ఉంది, ఫైల్ పేపర్ ఉంది. పేపర్ లోనే ఒక 2 సంతకాలు ఉంటాయి. ఆ పైన టిక్లు కొట్టున్నాయి కదా, ఆ 2 చోట సంతకాలు పెట్టేసినావు అనుకో. అదే పెన్ను సంతకాలు పెట్టేసినావు అనుకో, హ్యాపీగా నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. జోక్ చేస్తున్నట్లయితే ముందుగానే చెప్తున్నా. నాకు సీరియస్ గా చెప్తున్నా. నాకు ఫ్రీడమ్ కావాలి. ఏమో వీడియోలు చేస్తున్నట్టే ముందే చెప్పు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఏంది ఫ్రీడమ్ కావాలి?
బిడ్డ నీకు కూడా ఫ్రీడమ్ కావాలి కదా, కొత్త మదర్ కావాలి కదా, కొత్త మదర్ కావాలి కదా. అంట అదే మే నీకు ఫ్రీడమ్ దొరికింది. సో నువ్వేం చేస్తావంటే హ్యాపీగా దాంట్లో సంతకం పెట్టి నేను పెట్టను. ఎందుకు పెట్టాలి? అందుకని నన్ను చేసుకున్నావు నువ్వు. అసలు ఎందుకు పెట్టాలి నేను సంతకం? నేను ఎందుకు పెట్టాలంటే నీ మీద నాకు బోర్ వేసింది. ఎందుకు పెట్టాలంటే నీ మీద నాకు బోర్ వేసింది. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. బోర్ కొట్టింది అంటున్నా, బోర్ కొట్టింది. నా బిడ్డకు కూడా బోర్ కొట్టినాను. డాడీ కొత్త మమ్మీని తీసుకుంటా అని చెప్తుంది. డాడీ కొత్త మమ్మీని తీసుకుంటా అని చెప్తుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఆ పిల్లకి ఇంకా మాటలే రావు. ఆ పిల్ల నవ్వుతుంది. అమ్మా నాకు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇదే తీసుకొని నెత్తి పగలగొడతా చెప్తున్నా దీంతోనే. నువ్వు కొడితే భయపడతాను అనుకున్నావా? మరి ఏంటి నువ్వు ఎలా పాలేదా? నీకేమన్నా వేల లేదు పాల లేదు. నేను పెట్టను, నాకు అవసరం లేదు. అయినా కొత్తగా ఏంటి? పెడితే మర్యాద ఉంటది, పెట్టకపోతే ఉన్న మర్యాద పోతుంది. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన పెడితే మర్యాద ఉంటది, పెట్టకపోతే ఉన్న మర్యాద పోతుంది. అంతే. మర్యాద కాపాడుకుంటే మంచిగా ఉంటది. ఆలోచన చేసుకో. కొత్తగానా? పాతదేనే. నువ్వు నాకు పెళ్ళం పాతది, కొత్తది కాదు. కాబట్టి ఆల్రెడీ 2 years అయింది. 2 years లో నాకేం పెద్దగా ఇంప్రెస్ అనిపించలేదు. సో బంగారు లాంటి పాపనిచ్చినావు. సో దానికోసమే కొంచెం అంటే ఇప్పుడు నన్ను వాడుకొని వదిలేసినట్ట అని అనుకోవట్లేదు. సో పాప బంగారు లాంటి పాప ఇచ్చినావు కాబట్టి ప్రతిఫలంగా ఏదో ఒకటి బంగారు లాంటి పాపనిచ్చినా కాబట్టి ప్రతిఫలంగా బంగారము, డబ్బు, ఆస్తో ఎంతో అంత ఇస్తా. సంతకం పెట్టేసి నేను సంతకం పెడతా, తీసేసుకుని వెళ్ళిపో. అర్థమైందా? నా పేరు మీద 10 ఎకరాలు ఉంది, దాంట్లో 2 ఎకరాలు రాస్తా, మూసుకుని సంతకం పెట్టు. అంతే. అర్థమైందా? నువ్వు చించితే భయపడతానా? నువ్వు చించినా ఇంకో పేపర్ వస్తుంది. నువ్వు చించినా ఇంకో పేపర్ వస్తుంది. సరే, నువ్వు ఎన్ని పేపర్లు చించినా సరే నష్టపోయేది నువ్వే. అర్థమైందా? మర్యాదగా సంతకం పెట్టేసి ఇప్పటికే ఓవర్ చేసినావు. సంతకం పెట్టేసి నేను రీజన్ చెప్పు ఫస్ట్. బోర్ కొట్టేస్తే వదిలేస్తావా? అవును. ఎందుకు? అందరు నీలాగనే చేస్తున్నారా? అంత సంగతి నాకు తెలియదు. నేను అడిగినప్పుడు సంతకం పెడితే అంతో ఎంత ప్రతిఫలం వస్తుంది. అదే బలవంతంగా పెట్టించుకున్నావు అంటే దెబ్బలు పడతాయి, ఆ ఉన్న ఆస్తులు డబ్బులు కూడా పోతాయి. నీ ఇష్టం చెప్తున్నా. ఇదే పెన్ను గొంతులు చెప్తున్నా. నేను సైకోగా ఉంది. చూడ్డానికి సైకిల్ కి పంచర్ వేసేటోళ్ళలో ఉంటా గానీ కోపం వస్తే మొత్తం సైకోలా మారిపోతా. ఏంటి చెయ్యాలి? ముందే చెప్తున్నా. అవసరం అయితే ఇప్పుడు నీకు ఫ్రీడమే. నీకు ఎవరు చెప్పినా సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అందులో ఒక మంచిగా చూసుకో. కావాల్సినంత తల్లి అయినా సరే అమ్మాయిలా కనిపిస్తున్నావు అంటే నేను అనుకోవట్లేదు. కాబట్టి అమ్మాయిలా ఉన్నావు నేను ఎవరినో చేసుకోండి, నేను పాప ఎందుకు అనేదాన్ని నేను నీ దగ్గర ఎందుకుంటా? నాకు అలాంటివి అవసరమే లేదు. నీకున్నాయనే అడుగుతున్నావు కదా ఇప్పుడు.
నాకు అవసరమే లేదు, నేను చెయ్యను. నా పాప నాకు ఇచ్చేసే. ఎందుకంటే నా బిడ్డకి నాకు పెళ్ళాక నువ్వు బోర్ కొట్టినావు, నాకు పెళ్ళాక నువ్వు బోర్ కొట్టినావు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోయావు అనుకో, నా బిడ్డకి కొత్త మమ్మీ వస్తుంది, ఆ పిల్లే స్నానం చేయిస్తుంది, పాలు ఇస్తుంది నాతో. సంతకం పెడితే సరే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏం తెలుసా బంపర్ ఆఫర్? దీని మీద సంతకం పెడితే నా బిడ్డని, ఈ బిడ్డని తీసుకో. నేను సంతకం పెట్టను, నాకు మీరిద్దరు కావాలి. నాకు అన్న మీ అమ్మ మీద 2 ఎకరాలు రాస్తాం, నీ మీద 2 ఎకరాలు రాస్తాం, మీ అమ్మ దీని మీద సంతకం రాయమను. నేను రాయను. చెప్పినా పిల్లని ఫస్ట్ సంతకం పెట్టి ఈ పిల్లని తీసుకో. నాకు ఆ పిల్లని ఫస్ట్, నేను పెట్టను. పిల్ల కావాలంటే పగిలి పాడతా చెప్తున్నా. పగలగొడతా అంటే భయపడేటోడు కాదు కానీ అదో అదే ఒక విషయం చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. దాని మీద పిల్ల కావాలంటే సంతకం పెట్టు, సంతకం పెడితే ఇస్తా, అంతే. ఫైనల్ ఫైనల్. నీ ఇష్టం అన్న, నువ్వు నా దగ్గర ఉంటావు, మీ అమ్మ దగ్గర ఉంటావు, నీ ఇష్టం. అర్థమైందా? అఫ్ కోర్స్ అమ్మాయిలు ఎప్పుడు నా దగ్గర ఉంటారు కాబట్టి నాకు నమ్మకం ఉంది. పిల్ల కావాలంటే సంతకం పెట్టు. వద్దు, నువ్వు వద్దు, నీ మీద నాకు బోర్ కొట్టేసింది, బోర్ కొట్టేసింది. నన్ను ముట్టుకోవద్దు, నా బిడ్డను ముట్టుకోవద్దు. అర్థమైందా? సంతకం పెట్టు, కావాలంటే బిడ్డను ముట్టుకో, నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఎట్లుండాలి? సంతకం పెడితే ఇస్తా, సంతకం పెట్టు. ఏం లేదమ్మా, చూడు చూడు, ఏం లేదు. వీటి మీద ఈ యొక్క సంతకం ఏమే ఈ ఒక సంతకం పెట్టేసినాం అనుకో, దీని ఇంటి కొట్టిన ఈ 2 సంతకాలు పెట్టేసినాం అనుకో, హ్యాపీగా 2 రోజులు కాదు కానీ 1 మంత్ పడుతుంది అనుకో. ఈ 1 month లో నీకు ఫ్రీడమ్, నాకు ఫ్రీడమ్. కావాలంటే బిడ్డని తీసుకెళ్ళిపో, నేను అప్పుడప్పుడు చూస్తా వచ్చి. ఆ మంత్లీ ఎంతో ఉంటది ఖర్చులు, అది నేను అకౌంట్లో వేసేస్తాను, ఫోన్ పే చేస్తాను, హ్యాపీగా వాడేసుకో. అర్థమైందా? ఏటీఎం కార్డు ఇస్తాను, ఏటీఎం ఆడుకో. సర్లే, ఎవరితో ఉంటే ఏం కానీ ముందు సంతకం పెట్టు, ఎప్పుడు లేట్ అయిపోయింది. ఎందుకంటే రేపు పొద్దున ఇచ్చావనుకో, రేపు సోమవారం ఇచ్చావనుకో పని అయిపోద్ది. ఏం లేదు, ఈడొక సంతకం, పెట్టుకోవడానికి చేయలేను. ఈడొక సంతకం, 3 పేజీల సంతకం, 2 ఎక్కువ ఉంటాయి, పటపట కొట్టేసి. ఎంతసేపు కొడుతుంది? సంతకం పెట్టక ఎంత టైం పడుతుంది? సంతకం పెట్టేసి ఓవరాక్షన్ చేస్తున్నావు. ఇద్దరు ఫ్రీడమ్ వస్తుంది. అర్థమైందా? అప్లికేషన్ 10,000 పెట్టుకున్నా అంటే అప్లికేషన్ 10,000 పెట్టుకున్నా, చించెత్తే ఎట్లా 10,000 బొక్క. అర్థమైందా? 10,000 పెట్టుకున్నా అని చెప్పిన. అర్థమైందా? 10 రూపాయల పెన్ను అయితే పగిలి కొట్టేసి, కానీ 10,000 పెట్టి అప్లికేషన్ అది పనికి వేస్ట్ అయిపోతుంది. లాయర్ కేసు ఫీజులోనే వేస్ట్ అయిపోతుంది. ఎదు తిట్ట ఏడుసైందే, కొంచెం గట్టిగా ఏడిస్తే కొంచెం నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. ఏడుపు రాకుంది ఇంకంటున్నా, అసలు ఎమోషన్ లేదు మనిషిలో. ఒక అబ్బాయి అది తాళగట్టిన మగవాడు దూరం అవుతున్నాడంటే పెళ్ళానికి ఎట్లా ఉండాలి? ఎమోషన్, ఏడుపు రావాలి, తన్నుకొచ్చేయాలి. అసలు బిడ్డ వస్తుందా రాదా అన్నప్పుడు ఎంత బాధ ఉండాలి. ఏ ఫ్రెండ్స్
గట్టి కొడితే చూగు ఈ ఉంటుంది. లాస్ట్ పంచ్ చదివితే అయితే ఏంటంటే నిజంగా ఏడుస్తుందా? సర్లే, మేకప్ చెరిగిపోతుందమ్మా, మేకప్ చెరిగిపోతుంది. ఏడిపించడం వచ్చి అనమాట మొత్తం మీద. పెళ్ళాన్ని ఏడిపించిన మగాళ్ళందరికీ నన్ను ఆదర్శం తీసుకుని అంటే పెళ్ళాన్ని ఏడిపించారనుకోండి సంతోషపడిపోతాం కదా. సో బాగానే ఏడిపించాలనుకుంటున్నా. నిజంగా ఏడ్చావా? సో ఫుల్ ఎమోషన్ అని అనుకుంటున్నా. నేను ఏడిపించాను అనుకుంటున్నా, ఏడ్చింది కూడా అనుకుంటున్నా. సో ఏడ్చావా? ఏడ్చావు. అబద్ధాలు చెప్తారు ఆబ్వియస్లీ. సో నా బిడ్డ కూడా నవ్వుతుంది కాబట్టి ఏడ్చింది అని అనుకుంటున్నా. ఏడిపించాను అంటే నేను ఏడిపించామని కింద నాకు మెసేజ్ పెట్టిరు. సో ట్రై చేశాను. నిజంగా యాక్చువల్లీ ఏడ్చదు, వాస్తవం ఏడ్చదు. పద్దుని ఏడిపించి చాలా ఈజీ. పద్దుకి శివ దూరం అవుతాడంటే ఆటోమేటిక్ ఏడిపించేస్తుంది. బిడ్డ దూరం అవుతుందంటే ఏడుస్తా లేదా కానీ శివ దూరం అవుతుందంటే ఖచ్చితంగా ఏడుస్తుంది. అండ్ ఇప్పుడు నా బిడ్డ దూరం అవుతుందంటే నేను ఖచ్చితంగా ఏడుస్తా. పద్దు దూరం అయితే ఏడుస్తాం కానీ బిడ్డ దూరం అయితే ఏడుస్తా. అంటే ఐ మీన్ పద్దు రూపమే బిడ్డ అనే ఫీలింగ్ నాది కాబట్టి అది ఫీలింగ్ అనమాట. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఈ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ కామెంట్ పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం గంట సింబల్ ఒకటి ఉంది, అది కూడా కొట్టేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్. నువ్వు కూడా ఏడుస్తూ కదా నవ్వుతూ.